తెలంగాణ రైతాంగానికి శుభవార్త. ఈ నెల 28న ఒకటి స్కీమ్ ప్రారంభమవుతా ఉంటే సంక్రాంతికి మరొక స్కీమ్ ప్రారంభించబోతా ఉంది రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం. భూమి లేనటువంటి నిరుపేదలకు 12,000 రూపాయలను వాళ్ళ ఖాతాలో వేసేటువంటి స్కీమ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. భూమి మొత్తమే లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయం మీద కూలీ పనులు చేసుకుంటూ వ్యవసాయ కూలీలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ఈ నెల 28న 12,000 రూపాయలని ఒక్కొక్కరి అకౌంట్లో జమ చేయబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇట్లా ఉంటే రెండోది రైతు భరోసా కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే గతంలో రైతు బంధు ఉండేది, ఇప్పుడు పెట్టుబడి సాయాన్ని అందించడం కోసం సంక్రాంతి లోపు పెట్టుబడి సాయాన్ని అందించడం కోసం మరో స్కీమ్ను ప్రారంభించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతు సోదరులకు శుభవార్త. ఇక ఎవరైతే కొంతమంది ఒకటి అరా మిగిలిపోయినారో, ఇంకా రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాన్ని కూడా ఎట్లా సార్ట్అవుట్ చేయాలనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో రైతు సోదరులారా, ఇప్పటికే రైతులకు 500 రూపాయల బోనస్ సన్న వడ్ల పైన అందించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల పంటను శరవేగంగా కొని రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ పంట డబ్బులను 2-3 రోజులలోనే వాళ్ళ ఖాతాలో వేసి, మరోవైపు వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి కుటుంబాలకు 12,000 రూపాయలు వేస్తూ ఆ తర్వాత రైతు భరోసా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతా ఉంది. ఈ రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ఇవే కాదు, అనేకమైనటువంటి రైతు బీమాతో పాటు మరిన్ని సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఇందులో యాడ్ చేయబోతా ఉంది. సో మొత్తానికి రైతుల కన్నీళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క కన్నీటి చుక్కను చూడడానికి కూడా వీల్లేదనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టబోతా ఉంది. ఈ సబ్జెక్ట్ ఇట్లా ఉంటే, ఇంకా రెండోది అల్లు అర్జున్ గారు, నేను ఇప్పుడు కోర్టులో ఆ కేసున్న దృష్ట్యా నేను వాళ్ళ పరామర్శకు పోవడం కరెక్ట్ కాదనేటువంటి ఒక మాట చెప్పినారు. అది కరెక్టే, వాస్తవం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కాబట్టి పోవడానికి వీల్లేకపోవచ్చు. కానీ ఆయన పోకపోయినా ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయొచ్చు. అయితే ఈ నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్కి ఏమైందని పరామర్శకు పోతా ఉన్నారు. అల్లు అర్జున్ గారికి ఏమైందని పరామర్శకు పోతున్నారు. వారం 10 రోజుల నుంచి ఒక బిడ్డ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ చావు బ్రతుకుల మధ్య ఉంటే అతన్ని పరామర్శించడానికి రానటువంటి సినీ కళాకారులంతా అల్లు అర్జున్కి ఏదో జరిగిపోయినట్టుగా, ఆయన అగ్నిపర్వతం ఆయన మీద పడేది ఉంటే పక్కకు తప్పుకున్నట్టుగా ఇట్లా పొయ్యి పరామర్శలు చేయడం వల్ల సినీ పరిశ్రమ నవ్వుల పాలయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో మరో 2 వారాలు గడిస్తే కానీ చెప్పలేమనే దారుణమైనటువంటి పరిస్థితికి ఉంది. అంటే అక్కడ ఒక వీడియో నేను చూసిన, 12 గంటలు ఆ పిలగానోళ్ళ నాయన, ఆ అల్లు అరవింద్ వాళ్ళ మనమడు ఉండగా ఈ అర్జున్ వాళ్ళ కొడుకు నాన్న 12 గంటలు లేకపోతేనే ఇంటి గల్మ కాడ వేడి చేసి ఎదురు చూసుకుంటా డాడీ వస్తున్నాను. మరి పిల్లగానికి తల్లే లేదు కదా మొత్తం శాశ్వతంగా. ఇంకో పాప ఏమంటుంది, మా అమ్మ ఊరికి పోయిందని ఉంటుంది. మా అమ్మ ఊరికి పోయింది, నా అన్ననేమో అన్నకు జ్వరం వచ్చింది, అమ్మ ఊరికి పోయింది, వస్తారని చెప్తా ఉన్నది. ఇప్పుడు ఏం సమాధానం చెప్దాం వాళ్ళకి? సో సినిమా హీరోలారా, సినిమాల మందం హీరోలు అయినటువంటి మీరు నిజ జీవితంలో హీరోలుగా మారాలంటే ఆదర్శంగా నిలబడండి. అల్లు అర్జున్ దగ్గర పోయి పరామర్శకు పోతారా మీరు కూడా? ఏమైందని పరామర్శ పోయా? నీవు గీరిండా, గిచ్చిండా, కొరికిండా, ఎవడ నీవని చేసినా ఏమైంది? అంటే చట్టాలు మా మీద పనిచేయొద్దు, మా మీద వర్కౌట్ కాదనేటువంటి రీతిలో మీ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ వేళ్ళూనుకొని ఉందంటే, సినీ పరిశ్రమ ఈ స్థాయిలో ఉందనంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు. ఇలా మీకు స్టూడియోలకు స్థలాలు ఇచ్చి, మీరు చెన్నైలో ఉంటే చెన్నారెడ్డి లాంటి వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ అకామిడేట్ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సినీ పరిశ్రమను డెవలప్ చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. సో దాన్ని మీరు పద్మాలయ స్టూడియోలు పెట్టుకుంటారు, మీరు అన్నపూర్ణ స్టూడియోలు పెట్టుకుంటారు, మీరు రామానాయుడు స్టూడియోలు పెట్టుకుంటారు, అగ్వకే భూములు తీసుకొని మళ్ళీ మీదకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచిది కాదు, అరెస్ట్ చేస్తూ ఉంది, కక్ష సాధింపులు అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎవరైనా అట్లా మాట్లాడాలి.
చట్టాన్ని మీరు ఎక్కిరించినట్టు మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఎక్కిరించినట్టు మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. చేతనైతే పోరి ఆ పిల్లగాడు చనిపోయినట్టు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పిల్లగాడి దగ్గరికి పోయి పరామర్శించిరా పోరి. ఆ పసి హృదయం మీద ఎన్ని కాళ్ళు పడ్డాయో, ఆ పసి హృదయం మీద కడుపు మీద ఎంతమంది దొక్కిరో పోయి పరామర్శించిరా. టికెట్ తీసుకొని సినిమాకి పోయిరు వాళ్ళు, వాళ్ళు పుణ్యానికి రాలే, టికెట్ తీసుకొని పోయిరు వాళ్ళు. చిరంజీవి గారు మీరు కూడా చెప్పండి, వాళ్ళకి చెప్పండి, ఈ కొత్తగా వచ్చిన పిల్లలందరికీ చెప్పండి, అరే బాబు మనం ప్రజలతో ఇట్లా ఉండాలని చెప్పి ఓ మాటగా చెప్పండి. మీ మాట కూడా పెద్ద మనిషి మీరు. ఇది ఇట్లా జరుగుతుంటే మళ్ళా ఆ మోహన్ బాబు ఇంట్లో మళ్ళీ చక్కెర పంచాయతీ. ఆ మంచు మనోజ్ అట అలా దోస్తులకు ఏదో పార్టీ ఏదో పెట్టి జనరేటర్ పెడితే మంచు విష్ణు పోయి ఆ జనరేటర్లో చక్కెర పోసిందట నడవకుండా. వాళ్ళ అమ్మ బర్త్డేనా? వాళ్ళ అమ్మ బర్త్డే సందర్భంగా దోస్తులకు ఏదో చేస్తా ఉంటే జనరేటర్ సపోర్ట్ అవుతుందని చక్కెర పోసి వచ్చినట విష్ణు. ఈ ఇంజన్లో చక్కెర పోస్తే కథమే, ఇక పెట్రోల్ బ్యాంకులో చక్కెర పోస్తే బండి కూడా నడవదు, బండిలో పోస్తే కూడా కథమే. ఇక అటువంటి పరిస్థితి. అంటే ఆయన పార్టీ మీద చక్కరి. ఈ మళ్ళా రాత్రి కీసరాడుకుంటాట, కయాబియా అనుకుంటాట, నేను పోలీస్ స్టేషన్కి పోతాను మళ్ళీ వస్తున్నా, అది ఒడుస్తలేదు, తెగుతలేదు. ఏది అంతరంగాల సిరివెల్ లెక్క కాదు, వాళ్ళ నాయన పేరు ఏంది? భక్తవత్సల నాయుడు. కాదు ఈయన మోహన్ బాబు గారి పేరు భక్తవత్సల నాయుడు. అవునా? ఒరిజినల్ పేరు అదే, భక్తవత్సల నాయుడు ఆయన. ఇది అది అట్లయితా ఉంటే ఆయనని ఏది లోగో తీసుకొని నెత్తి వాళ్ళ కొట్టిండు కదా మన రంజిత్ అనేటువంటి బిడ్డని. నిన్న మళ్ళా ఆయన పోయిడు, మోహన్ బాబు పోయి క్షమాపణ చెప్పి సారీ అని చెప్పి ఏదో ఇక చేసి వచ్చిందట. అది సరే, ఏది చేసినా కూడా ఈ సినిమా ఊళ్ళ పంచాయతీతోని తలకాయ నొప్పి అవుతా ఉంది, లేందో గోస అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలంతా ఎటుపోవాలి, ప్రజల సమస్యలు ఎటుపోవాలి? సినిమాలలో అదే లొల్లాయి, బయట అదే లొల్లాయి. మీది పుష్ప 1, 2 చూసిరు, 3 నిన్న మొన్న చూపెట్టిరు, అంతే. ఇక 4 వస్తుందేమో, ఇక 4వది వస్తుంది మళ్ళా. సినిమా అందులో కూడా విలన్లే. దొంగతనం చేసేటోడు హీరో ఎట్లయితాడా? ఎర్రచంద్రం దొంగతనం చేసేటోడు హీరో ఎట్లయితాడా? మా దొంగ, మా మంచి దొంగ, పెద్ద దొంగ అన్నట్టు అట్లా అనుకునే పరిస్థితికి వచ్చింది. ఈ తమాషాలు నాటకాలన్నీ బంద్ చేసి ఎవరి పని వాళ్ళు చేసుకోరు. ఇక ఇంకా బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్క అవుతాం, కేటీ రామారావుకు నోటీసులు రాగానే మేము ఇరుసుక పడతాం, ఇవి బంద్ చేయరి. రాజకీయాల సంగతి మాకు వదిలేరి, సినిమాల మంద మీరు ఉండరు. సినిమాలకు మేము వచ్చేది లేదు, రాజకీయాలకు మీరు వచ్చేది లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో రైట్గా అదట్లో పెడితే ఒక్కసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితిని చూద్దాం. హుజూరాబాద్ నియోజకవర్గం గురించి మనందరికీ తెలిసిందే. అక్కడి నుంచి ఈటల రాజేందర్ గారు 5 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అసలు హుజూరాబాద్ నియోజకవర్గం కంటే ముందు అది కమలాపూర్ నియోజకవర్గంగా ఉండేది. సో మొత్తానికి ఆ రెండిట్లో కలిపి ఇప్పటి వరకు 18 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 18 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 2,35,482 మంది. 2,35,482 మంది ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో. బీసీ ఓటర్లు వచ్చేసి 61.7% ఉంటే ఓటర్లు 1,45,292 మంది. ఎంతమంది ఉన్నారు? 2,35,000లో 1,45,292 మంది బీసీ ఓటర్లు. ఇక నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? అప్రాక్సిమేట్లీ చూస్తే 8.58% ఉన్నారు, విచ్ విల్ బి అరౌండ్ 20,204 మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు అక్కడ. 20,204 మంది. సో ఓసీలు. ఇక ఇక్కడ బీసీలేమో 1,45,000 మంది ఉన్నారు. అంటే వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకున్న డిపాజిట్ కూడా రాదు. మరి ఇక్కడ ఏం జరిగింది? బీసీ ఎమ్మెల్యే ఒక్కడు ఈటల రాజేందర్ గారు 5 సార్లు హుజూరాబాద్ నుంచి గెలవడం జరిగింది. 1952లో పొన్నమనేని నారాయణరావు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధిస్తే 1952లో జె వెంకటేశం సోషలిస్ట్ పార్టీ నుంచి అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది, హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ విషయానికి వస్తే 1957లో పి నరసింగరావు ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. ఇక గడిపల్లి రాములు ఈయన 62లో, ఆ తర్వాత 67లో ఎన్ఆర్ పోల్సాని, ఆ తర్వాత వడితెల రాజేశ్వరరావు, దుగ్గిరాల వెంకట్రావు, కొత్త రాజిరెడ్డి ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. ఇక దుగ్గిరాల వెంకట్రావు,
కేసిరి సాయిరెడ్డి ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. ఇక ఈ పెద్దిరెడ్డి ఇనగాల పెద్దిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి 94, 99 2 సార్లు విజయం సాధించడం జరిగింది. ఇక 2004, 2008లో వి లక్ష్మీకాంతారావు అక్కడ నుంచి విజయం సాధించడం జరిగింది. ఇంకా 2009 నుంచి 2010 తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఈటల రాజేందర్ గారు, 2014, 18 ఈటల రాజేందర్ గారు గెలిచిండ్రు. ఇక 5వసారి బై ఎలక్షన్ 2021లో జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఇక 2023 పాడి కౌశిక్ రెడ్డి ఇండియన్ బీఆర్ఎస్ నుంచి, ఇది తప్పు ఉంది, పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ విజయం సాధించడం జరిగింది. సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి వివరాలను ఓట్ల వివరాలను ఒకసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి 80,333 ఓట్లు సంపాదించిండు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు 63,460 ఓట్లు సంపాదించాడు. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వడతల ప్రణవ్ 53,164 ఓట్లు సంపాదించాడు. బీఎస్పీ నుంచి పల్లె ప్రశాంత్ గౌడ్ 2,150 ఓట్లు సంపాదించాడు. ఇక 1,1200 ఓట్లు సంపాదించింది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 20,000 కూడా లేదు. అదే ఈటల రాజేందర్ గారికి ఆయన బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఓట్లు 1,45,000 ఓట్లు ఉన్నాయి. కానీ బీసీలు ఈసారి ఈటల రాజేందర్ గారిని పెద్దగా పట్టించుకోలేదు, పెద్దగా నమ్మినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఎప్పుడు కూడా నేను బీసీల పక్షం, బీసీల కోసం అని ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడాడు ఆయన. అంటే ప్రజలు బీసీ అనుకోవాలి కానీ ఆయన బీసీ అనుకునేటువంటి పరిస్థితి లేదనే విమర్శ ఆయన. సో ఈటల రాజేందర్ గారు అక్కడ ఓడిపోవడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి చేతిలో. సో ఇక్కడ కూడా 5 సార్లు వరుసగా గెలిచినప్పుడు ఎట్లాగో యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, అదొక దానివల్ల ఈటల రాజేందర్ గారు ఓడిపోవడం జరిగింది. సేమ్ టైం గజ్వేల్లో కూడా పోటీ చేస్తే గజ్వేల్లో కూడా ఈటల రాజేందర్ గారు ఓడిపోవడం జరిగింది. ఇక అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఆ తర్వాత ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 చోట్ల ఈటల రాజేందర్ గారు ఓడిపోయి ఇక మల్కాజ్గిరిలో ఎంపీ స్థానాన్ని టికెట్ తెచ్చుకొని మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం జరిగింది. సో ఇట్లా ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గంతో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా హుజూరాబాద్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ రిప్రజెంటేషన్లో ఒకసారి చూద్దాం. హుజూరాబాద్ అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చిరు, జమ్మికుంట ఎస్సీ అయితే ఎస్సీ మాలకి ఇచ్చిరు, వీరవంక అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికి ఇచ్చిరు. ఇక్కడ బీసీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు ఒక్క బీసీ కూడా జెడ్పీటీసీగా అవకాశం ఇవ్వలేదు అన్రిజర్వ్డ్ స్థానాల్లో. 61.7% ఉన్నటువంటి బీసీస్ నాట్ ఎలక్టెడ్, బట్ 8.58% ఉన్నటువంటి ఓసీలు 2 సార్లు ఎలక్ట్ అయ్యారు, 2 ఎలక్ట్ అయ్యారు జెడ్పీటీసీలుగా. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ గారు చాలా గొప్ప అవకాశాన్ని కోల్పోయిండు. సో ఆయన పైన కేసీఆర్ గారు వేటేసినప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉండేది. ఎందుకంటే అప్పుడు బీసీ అనేటువంటి అంశం కనుక తెర మీదకి వచ్చి ఆయన కరెక్ట్గా నేను బీసీ అని కరెక్ట్గా చెప్పుకోగలిగితే పరిస్థితిలో మార్పు ఉండేది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ క్యాండిడేట్నే బీజేపీ అధ్యక్షుని చేస్తుంది అనేటువంటి క్రమంలో బీసీ అభ్యర్థిగా తెర మీద ఉన్నాడు తప్ప ఒరిజినల్గా బీసీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఎందుకో ఈటల రాజేందర్ అన్న లాస్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న పాలిటిక్స్ అంతా ఇక్కడ ఈ రెడ్ల చుట్టూ వీళ్ళ చుట్టే తింపిడు తప్ప బీసీలను ఇంకొక స్థానంలో పైకి రానియలేదు అనేటువంటి విమర్శ. సత్యమణి కూడా ఈ సామాజిక వర్గానికి ఆయన ఈటల రాజేందర్ అన్న సత్యమణి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది. ఇక ఈటల రాజేందర్ అన్న కొడుకు పేరు కూడా రెడ్డి అనే పెట్టిరు, కూతురు పేరు రెడ్డినే, అల్లుడు రెడ్డినే, కోడల పిల్లల రెడ్డినే. ఎందుకు రాజేందర్ అన్న పేరు కూడా రాజేందర్ రెడ్డి అని రాసిరు కొన్ని డాక్యుమెంట్లలో. సరే ఏదేమైనప్పటికీ కూడా బీసీల నుంచి ఒక ఐకానిక్ లీడర్ గా ఉంటాడనుకున్నటువంటి ఈటల రాజేందర్ అన్న బహుశా అవకాశాన్ని దాదాపుగా చేజార్చుకున్నాడు. సో ఆయనకున్నటువంటి అవకాశం చేజారింది. ఆ రోజుల్లో కేసీఆర్ ఆడినటువంటి త్రిముఖ వ్యూహం అనేటువంటి ఒక డ్రామా ఉండే. త్రిముఖ వ్యూహం డ్రామా ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఇంకొంచెం డెవలప్ చేయడం ద్వారా ట్రయాంగిల్ పోర్ జరిగి మళ్ళా గెలుస్తారనేది కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగా ఈటల రాజేందర్ గారి పైన ఒక వేటు. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఆ రోజు దుబ్బాకలో గెలవడం, ఆ తర్వాత ఈ పరిణామాలన్నిటికీ ఏం కారణం అంటే బీజేపీని ఇంకొంచెం డెవలప్ చేస్తే ఓట్లు జీలిపోయి తక్కువ ఓట్లతోనైనా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన వ్యూహం ఉండే. అందులో భాగంగా ఈటల రాజేందర్ గారిని ఏ పాయింట్ మీద నొక్కిండు, ఆయన పొరంబొక్కు భూములను ఆక్రమించుకున్నాడు, దేవరయంజాల దగ్గర పొరంబొక్కు భూములను ఆక్రమించుకున్నాడు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో రైతులతోని ప్రత్యేక లైవ్లు పెట్టించి మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేసి పంపించిండు.
సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి చేరదామంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ఇండిపెండెంట్గా ఉంటే ఆస్తుల వ్యవహారం ఉంది. కాబట్టి ఈటెల రాజేందర్ అన్న ఆస్తులు కాపాడుకోవడానికి అనివార్యంగా భారతీయ జనతా పార్టీ వైపు పోవాల్సి వచ్చింది. సో అట్లా ఇక్కడ బీసీ అనే కాన్సెప్ట్ ఇది కాదు, ఆస్తులు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ అన్న ముంగట ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ పోతే నా ఆస్తులకు నాకు రక్షణ దొరుకుతుంది అనుకుంటాడు. కేసీఆర్ ఊహించింది అదే, నేను భారతీయ జనతా పార్టీ వైపు పంపాలని, అక్కడ జరిగింది కూడా అదే. సో ఇట్లా ఆ రోజుల్లో కొంత ప్లే చేశారు. సో అట్లా వెళ్ళిపోయింది. కానీ ఈటెల రాజేందర్ అన్న నియోజకవర్గంలో కింది స్థాయిలో ఒక బీసీ లీడర్ని అన్రిజర్వ్డ్ స్థానాల్లో కూడా బీసీని జెడ్పీటీసీని కానివ్వకుండా చూసిండు. ఒక్కరిని కూడా వేయలేదు కనీసం. సో అది అన్ఫార్చునేట్ థింగ్. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలకు వెళ్ళే కంటే ముందు ఒక చాలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి మన స్టూడియోలో ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, ఆర్ఫాన్ పిల్లల్ని అంటే అనాథలుగా ఉన్నటువంటి పిల్లల్ని పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు 5-6 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత వాళ్ళలో ఒక బంధం ఏర్పడ్డ తర్వాత ఆ పిల్లలకు అంటే వీళ్ళే మా తల్లిదండ్రులు అనేటువంటి ఒక భావన వచ్చి మమ్మీ డాడీ అని తిరిగి అల్లారు ముద్దుగా పెరిగి ఉన్నటువంటి పిల్లల్ని సడన్గా అధికారులు లాక్కొని వెళ్ళిపోయారు. సడన్గా అధికారులు లాక్కొని వెళ్ళిపోయి మీరు వీళ్ళని ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని రెస్క్యూ చేస్తూ ఉన్నామని చెప్పి తీసుకుపోయి ఆర్ఫన్ దాంట్లో పెట్టేసి ఇప్పుడు ఆ పిల్లలు అక్కడ మా డాడీ అంటే వాళ్ళకి ఊహ తెలియని ఆ టైం నుంచి వాళ్ళని పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాడీ మమ్మీ అని వీళ్ళని పలకరిస్తూ ఉంటే వీళ్ళ గుండెలు చెరువైపోతూ ఉన్నాయి. వాళ్ళ కన్నీటి పర్యాంతం వర్ణనాతీతం. వాళ్ళు అన్ని రకాలుగా అప్లై చేసుకొని ఇక మాకు పిల్లలు గారనేటువంటి సర్టిఫికేట్లు తీసుకొచ్చి అన్ని రకాలుగా దరఖాస్తు చేసుకున్న ఈ పిల్లల్ని మాత్రం మీకు ఇయ్యం, వీళ్ళని వేరే వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళ గుండె చెరువైతా ఉంది. వాళ్ళ కన్నీటి రోదన ఒకసారి చూద్దాం. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కూడా రాసిస్తా అంటున్నారు పిల్లలకి. మేము వాళ్ళు ఇప్పుడు మాకు ఇస్తే మా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు నా పిల్లల పేరు మీద రాయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ముఖ్యమా, ఇక్కడ ఈ ప్రేమానురాగాలు ముఖ్యమా అనేది ఒకసారి చూద్దాం. మహాభారత కాలంలో కృష్ణుడిని అసలు దేవకి కొడుక లేకపోతే యశోద కొడుక అనేది మళ్ళీ అదొకటి ఉంటుంది. వీళ్ళంతా కూర్చో రమ్మా, ఇటు కూడా రండి అక్క, ఇటుకొందరు రండి, అటు జరుగురా, ఇంకొంచెం అటు జరుగు. ఓకే రైట్. ఏం జరిగింది ఒకసారి చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ఇవి మాకు ఇవ్వండి, చెప్తాను. అది దగ్గర పెట్టుకోమ్మా, నువ్వు పట్టుకో, అది నువ్వు పట్టుకో, నువ్వు చెప్పు. పాపం తెచ్చుకున్నాక అని చెప్పినాను. చెప్పండి అమ్మా, అక్కడి నుంచి వద్దు. ఇప్పుడు ఈ పాప ఎవరు? నా బిడ్డే అన్నయ్య. పెంచుకున్నారా? ఇప్పుడు ఏమైంది మరి? ఈ పాప మీ దగ్గర లేదా? 2 రోజుల పాపను తెచ్చుకున్నాండి. 4 సంవత్సరాలు ఇప్పుడు. 4 సంవత్సరాల పాపను తెచ్చుకున్నా. మాకు 25 సంవత్సరాల కింద పెళ్ళయిందండి. 25 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగినా మాకు పిల్లలు కాలేరండి. కారణం చెప్తే మా ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఈ పాపని కవల పిల్లలంట, వాళ్ళకు ఆ బాక్స్లో పెట్టే స్తోమత లేదంట, కేజీ 600 ఉంది పాప అని తీసుకొచ్చిండండి. మేము తీసుకొచ్చుకొని బాక్స్లో పెట్టుకొని 21 అన్నం ముట్టించుడు, బర్త్డేలు చేసుకున్నాం సార్. అయితే 1.5 సంవత్సరం తర్వాత మా ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందండి. ఇక అప్పటి నుంచి ఈ పాపే నాకు ఆధారం. మా ఆయనది సంవత్సరికం ఉన్నది ఎల్లుండనగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసిరండి. ఫోన్ చేసి మీ ఫోన్ నెంబరు ఆమె దగ్గర ఉన్నది, ఒక ఆమె మీకు పాపనిచ్చిన అని మాకు దొరికిపోయిందమ్మా, ఆ పాపను తీసుకొని మీరు అర్జెంటుగా మేడిపల్లి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పిరండి. చెప్తే మా ఆయనది ఇట్లా ఏడాది మాసిక ఉన్నదండి, ఎల్లుండి అయిపోయినాక తీసుకొని వస్తా అని చెప్పినండి. అయిపోయినాక 25వ తారీఖు నాడు తీసుకొని వచ్చినాం. వస్తే మీరు పాపలు ఎంత మంచిగా పెంచుతున్నారా, ఎట్లున్నారో చూసి పంపిస్తామని చెప్పిరండి. అట్లనే చూసిరు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోమన్నారు. మళ్ళీ 26 రమ్మన్నారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి పొమ్మన్నారు. 27 రమ్మన్నారు, అట్లనే పొమ్మన్నారు. 28వ తారీఖు మాత్రం ఈ ఎడతోటి అయిపోతుందమ్మా, మీ పాపల్ని మీరు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు సాయంత్రం, మధ్యాహ్నం మాత్రం రాచకొండ సెక్రటేరియట్లా మేడం తోటి ప్రెస్ మీట్ ఉన్నది, ఆ మేడం మీరు పాపలు ఎంత మంచిగా పెంచిరో చూసి ఫొటోస్ దింపుకొని మళ్ళీ మీ పాపల్ని మీకు ఇచ్చేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అమ్మ అని చెప్పిరండి. అట్లనే పోయినాం.
పోగానే ఫోటోలు దించుకుంటావమ్మా అని పాపాలని తీసుకొని పోయి శిశువిహార్ వ్యాన్ ఎక్కించారండి. ఇప్పుడు 7 నెలల నుంచి మా పాపల్ని మాకు ఏమంటే మీరు లీగల్గా పోవాలని చెప్పిరండి. అయితే హైకోర్టుని ఆశ్రయించినాం. ఫస్ట్ సారి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో మా పాపల్ని మాకు ఇచ్చేయమని చెప్పిరండి. చెప్తే మేము శిశువిహార్ దగ్గరికి పోతే వాళ్ళు మేము ఇంకా చదువుకోలేదు ఆర్డరు. చదువుకున్నాక మేము 15 రోజులల్లో చదువుకొని ఇవ్వాలని ఉన్నది. మాకు 15 రోజులల్లో చెప్తామండి మేము. ఇప్పుడైతే మేము ఆర్డర్ చదువుకోలేదు, దసరా పండుగ సెలవులు ఉన్నాయి, మేము ఇప్పుడు ఇవ్వమన్నారండి. లాయర్ ద్వారానే లాయర్ని తీసుకుని పోయినాం, వెళ్ళిపోయినాం. మళ్ళీ పండగ వెళ్ళినాక పోయేసరికి వాళ్ళు రెట్ అప్పీల్ వేసిరండి. రెట్ అప్పీల్ చీఫ్ జస్టిస్ దగ్గరికి మళ్ళీ అప్పీల్ చేసిరు. చేస్తే మళ్ళీ మేము అప్పీల్ చేసినామండి. చేస్తే దాంట్లో చీఫ్ జస్టిస్ గారు వీళ్ళని 2 వీక్స్లో వీళ్ళు అర్హులైతే ఫిట్నెస్ చూసి వీళ్ళకి ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చిరండి. 4 వీక్స్లో కంప్లీట్ చేయండి అని చెప్పిరండి. మాకు కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పిరండి. అయితే దాంట్లో ఇవ్వమని ఏం లేదు. 1 వీక్ తర్వాత ఒకరోజు మాకు ICDS వాళ్ళు ఫోన్ చేసిరండి. వెళ్ళినాం అక్కడికి. వెళ్ళినాక ఇట్లా మీరు వచ్చి మేము పోయినాక ఆ కమిటీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రాలేదండి. రాలేదు మరి మేము సాయంత్రం దాకా వెయిట్ చేస్తున్నామని అడిగితే ICDS వాళ్ళు ఇంతియాజ్ సార్ గారు మీరు వాళ్ళు మిమ్మల్ని రమ్మన్నారు, కమిటీ మాత్రం రాలేదు, మేమేం చేయమండి వెళ్ళిపోండి అని చెప్పిరండి. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇయ్యట్లే పేపర్ ప్రకటన ఇచ్చిరండి. మా పిల్లల్ని మేము ఫ్రీ అడాప్షన్ పెడుతున్నాం అని ఇచ్చిరండి. ఫ్రీ అడాప్షన్ పెడుతున్నారని ఇస్తే మళ్ళీ మీ పిల్లల్ని వేరే వాళ్ళకి అని పేపర్ ప్రకటన అంటే వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పలేరు కానీ తల్లిదండ్రులు ఉంటే రండి, లేకపోతే అడాప్షన్కు పెడుతున్నాం అని మీకు ఇవ్వరు, వేరే వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పారండి. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని రోజులైంది మీరు ఎట్లా? నేను తీసుకుంది డాక్టర్ గారి దగ్గర అండి. శోభారాణి గారు డైరెక్ట్గా ఇచ్చారు మాకు. అది మేము పెంచుకుని 9 days బాబుని అనమాట. అన్ని వ్యాక్సినేషన్స్ కూడా చూపిస్తానండి. మొత్తం చిన్నప్పటి నుంచి వ్యాక్సినేషన్స్ కూడా అన్ని వేయించాను సార్. ఇదిగోండి వ్యాక్సినేషన్ లిస్ట్ అన్ని కూడా వేయించాను. ఒకరోజు మేము ఈ వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మీరు బాబుని తీసుకురండి అని చెప్పారు. బాబుని తీసుకుని వెళ్తే మే 22 నుంచి మేము పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. మే 22 పోలీస్ స్టేషన్లో ఉండి 5 రోజుల దాకా మమ్మల్ని ఉంచారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా. మే 28వ రోజు కూడా చెప్పారు అన్నమాట పిల్లల్ని తీసుకెళ్ళిపోవచ్చు మీరు అని చెప్తే సరేనండి అని రాచకొండ కమిషనర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి సేమ్ అంతా ఇదండి బాబు ఇప్పుడు 1.5 years 3 సంవత్సరాలు బాబుకి కళ్ళు అక్కడికి వచ్చారు. పల్లెటూరే సార్. అయితే కళ్ళు ఎక్కడికి వచ్చి పెళ్లిగాని అమ్మాయి అని ఇచ్చింది. పెళ్లిగాని అమ్మాయికి పుట్టింది కాబట్టి వాళ్ళకి అంటే కష్టమైంది. పెళ్లిగాని అబ్బాయి మీకేం ప్రాబ్లం ఉండదు అని అన్నది. అంటే తీసుకున్నాం, బర్త్డే చేసుకున్నాం, పండగలు చేసుకున్నాం, అన్నం ముట్టించుకున్నాం, అన్ని చేసుకున్నాక ఒక రాత్రి ఫోన్ చేసారు. వాళ్ళు ఫోన్ చేసి పిల్లగాడు మీ పిల్లగాన్ని ఇచ్చారు, మీరు పోలీస్ స్టేషన్కి రారు అని అన్నారు. చెప్పారు 5 రోజులు చెప్పినాక నా కొడుకుని నీ అమ్మని అనుకుంటూ తిట్టాడు. పోలీసు వాళ్ళు కూడా తిట్టినాక ఇవాళ మీకు ఏం పర్వాలేదు, మీ పిల్లలు మీకు వస్తారు అని అక్కడ తీసుకుపోయారు. తీసుకుపోయి యానకి ఇచ్చినాక నా కొడుకు అద్దాల నుంచి బద్దలు వాళ్ళు కట్టుకుని రావాలని అద్దాలు నేను కొట్టినాక మొన్న 5 నెలల తర్వాత పోయినాం. 5 నెలల తర్వాత పోయినాక నిన్ను కొడతా, నువ్వు ఇచ్చినవని నేను కొడతా నన్ను అన్నట్టు అలా నాన్న పెట్టాడు సార్. మా కొడుకు మాకు రాని మేము బతకలేం సార్. నా కాడ లేరు సార్. మేము అన్ని పండుగ చేసుకున్నాం. మేము మేడారు ఇక్కడ నా గాడలు కూడా కోసుకుంటాం సార్. మేము మంచిగా చూసుకుంటాం సార్. ఆడలేదు మేము బతకలేము సార్. మేము పిల్లలు లేదు బతకలేదు సార్. మాకు దేవుడు పిల్లలు లేదు సార్. మేము కమ్మాలా అన్ని తిరిగి వచ్చినాం సార్.
మళ్ళీ తిరిగి వచ్చా మేము పని చేసుకున్నాం సార్. మాకు పెళ్లి కానీ అమ్మాయి అని చెప్పింది సార్. ఎంత మోసపోకపోదు సార్, మీ కష్టాలు పడపోదు సార్. ఈ ఎన్నెళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్. అలా నానైతే తట్టుకోలేకపోతాండి సార్. అసలు సీతక్క దగ్గర పోయినాం. అమ్మ మా పిల్లల్ని తీసుకున్నారు, మా పిల్లల్ని మాకు ఇప్పించండి అమ్మ అని పోయి సీతక్క గారు కాళ్ళ మీద పడ్డారు. తట్టుకోలేకపోతాడు సార్. నాన్న నాన్న అనిపిస్తాడు సార్. నాన్న బాధపడతాడు సార్. అలా నాన్నకి పని చదువుతుందని పోయింది సార్ వీళ్ళు. సీతక్క గారి దగ్గర పోయి సీతక్క కాళ్ళ మీద పడ్డాం. అందరం తల్లిలో అందరం పోయి కాళ్ళ మీద పడ్డాం. అమ్మ నేను మాట్లాడతాను ఎమ్మటే వాకటి కరుణ మేడానికి వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించి నేను సాయంత్రం సీఎం గారి మీటింగ్ ఉన్నది నేను మాట్లాడి చెప్తానని చెప్పిరు సార్. చెప్పినాక తర్వాత మళ్ళీ 4 రోజులైనా మమ్మల్ని పట్టించుకోవట్లేదని మళ్ళీ నేను స్వయంగా సీతక్క దగ్గరికి ములుగుపోయి కలిసిన సార్. ములుగుపోయి కలిస్తే అమ్మ ఇదంట పెద్ద ఇష్యూనట, నేనేం చేయలేను, మీ గురించి మేమేం చేయలేము, మీరు కోర్టు ద్వారా లీగల్గా తెచ్చుకోవడానికి చేయరమ్మా అని చెప్పిరు సార్. చెప్తే మేము కోర్టుకి వెళ్ళినాం. కోర్టుకి వెళ్తే ఇక ఫస్ట్ ఆర్డర్ అట్లా వచ్చింది సార్. రేవంత్ అన్న చుట్టూ 7 రోజులు రేవంత్ అన్న చుట్టూ తిరిగినాం సార్. తిరిగితే అక్కడ ఆ సారు శంషిద్దున్ సారు సంగీత సత్యనారాయణ రెడ్డిని కలవని చెప్పారు సార్. అక్కడికి వెళ్ళినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దగ్గరికి మంత్రి క్వార్టర్స్లో ఒక రోజు కలిసినాం, సెక్రటేరియట్లో ఒక రోజు కలిసి లెటర్లు ఇచ్చుకున్నాం సార్. దయచేసి రేవంత్ రెడ్డి అన్న, సీతక్క నువ్వు కింది స్థాయి నుంచి ఏది వచ్చినా నువ్వే మా బాధలు పట్టించుకోకపోతే మా బాధలు ఎవరు పట్టించుకొని మా పిల్లలు ఇస్తారు అక్క. దయచేసి మా పిల్లల్ని మాకు ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డ లేకుండా పిల్లలు ఉన్నారని చెప్పారు సార్. 3 ఆడపిల్లలు ఉన్నారు అన్నారు. 3 అంతకుముందుకే 3 పాపలు. ఈ పాప 4th పాప. వాళ్ళు పెంచలేకుండా ఉన్నారు అని చెప్పి ఇచ్చినారు సార్. అయితే వాళ్ళ పేరెంట్స్ ఉంటే చెప్పండి, వాళ్ళతోనే మేము మాట్లాడి లీగల్గా అయినా సరే తీసుకుంటామంటే వాళ్ళు ఏమన్నారు ఏజెంట్ వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ ఇద్దరు ఒకవేళ ఎక్కడైనా మళ్ళీ మీట్ అయితే పాపకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళని మీకు చూపియము, ఎట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి ఇచ్చినారు సార్. పాపకి అట్లా ఎట్లాంటి అంటే లీగల్గా తీసుకోవడానికి గవర్నమెంటే అనుమతిస్తుంది. మీరు ఒక్కొక్క విధంగా మీరు చేసినటువంటి ఏది మీకు కళ్ళు కాంపౌండ్ కార్డు ఇచ్చిపోవడం కానీ తర్వాత అయితే ఇచ్చిరు కరెక్టే అమ్మా. కాకపోతే ఏంటంటే ఇది అన్మ్యారీడ్ మేము నిజం చెప్తున్నాం కదా సార్, ఇలా అవుతుందని కూడా మాకు తెలియదు, ఉంటుందని కూడా తెలియదు. అసలు వెళ్ళే వాళ్ళని కూడా కాదు మాకు. మాకంతా అన్మ్యారీడ్ లీగల్గా తెచ్చుకోవడానికి కూడా ఆఫీస్లో. ఎన్ని రోజులు పెంచుకున్నావు? 9 months పెంచుకున్నాను సార్. 9 months తర్వాత ఇప్పుడు పాప అక్కడికి వెళ్ళి 7 months. పోయి వచ్చారా పాప దగ్గరికి? చూడని నువ్వు ఎన్ని రోజులు పెంచుకున్నావు? 1 month baby sir. 1 month బేబీ. ఎన్ని రోజులు పెంచుకున్నావు? 1 month sir. 1 month లోనే తీసుకుపోయారా? ఇవి 4 సంవత్సరాలు. నేను 1.5 years. నువ్వు ఎన్ని రోజులు పెంచుకున్నావు? 3 సంవత్సరాలు. నువ్వు ఇప్పుడు half year అయింది సార్. 10 months పడేలోపు తీసుకెళ్లారు సార్. 10 months పడేలోపు తీసుకెళ్లారా? నేను 1 year దాకా పెంచుకున్నాను సార్. ఇప్పుడు half month అయిపోయింది. అంటే ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు? మా పాపల్ని చట్టబద్ధంగా ఇప్పటికైనా లీగల్ గా మా పిల్లలు మాకే అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. చెప్పండి. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు పేపర్లో ఏం వేశారు, అదే మా పేర్లో మేము పెట్టిన పేర్లతోనే వెళ్ళారు. ఇప్పుడు ప్రకటన ఇచ్చారు. మొత్తం 15 మంది పిల్లలు కూడా 13 మంది పిల్లలు కూడా మేము పెట్టిన పేర్లే. మేము హోమం చేసుకుని హిందూ ప్రకారంగా హోమం చేసుకున్న పేర్లు పెట్టుకున్నవే. వాళ్ళ కింద ఏం చేశారంటే 30 రోజుల్లో బయాలజికల్ పేరెంట్స్ వస్తే వాళ్ళు చూసి చేస్తామని చెప్పారు. దాని కింద ఏంటంటే కింద రాశారు, ఆ 30 రోజుల్లో పిల్లలు రాకపోతే అనాథలుగా ప్రకటించి లీగల్ అడాప్షన్ లాగా వేసేస్తామని చెప్పారు. ఫ్రీ అడాప్షన్ అదేదో మాకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చట్టప్రదంగా ఏమి ఎలిజిబుల్ అని చెప్పి కార్ అప్లికేషన్ కూడా చేసాం సార్. మేము ఫిట్ అయ్యి కదా సార్. మాకు అప్లికేషన్ మాకు ఎలా ఎంక్వైరీ కూడా అయిపోయింది. సెంట్రల్ నుంచి కూడా ఫ్రీ ఫిట్.
సెకండ్ టైం కోర్టు నుంచి కూడా 2 వారాలలో వీళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పారు సార్. అసలు ఎంక్వైరీ జరగలేదు. అసలు సిడబ్ల్యూసి కమిటీ మమ్మల్ని అక్కడ డీసీపీఓ యూనిట్ వాళ్ళు మమ్మల్ని శిశు విహార్కి పిలిచారు. కాకపోతే అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వచ్చి అసలు మమ్మల్ని అప్రోచే అవ్వలేదు. మీరు షరతులు పెట్టండి. ఇట్లాంటి షరతులు మీరు ఎలాంటి ఏమైనా సరే షరతులు పెట్టినా మేము రెడీగా ఒప్పుకుంటాం. ఉంటాం. మీరు ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు అందరి పిల్లల్ని చూపించమన్నా కూడా చూపించడానికి మేము వస్తాం. నెలకి ఒక్కసారి 15 రోజులకైనా వస్తాం. వాళ్ళ పేరు మీద ఆస్తి పాసులు రాయమన్నా కూడా రెడీగా ఉన్నాం. నేనైతే నిజంగా సార్ నా కొడుకుని మీ ఆస్తులన్నీ పిల్లలకు రాయడం సార్ మేము సిద్ధం సార్, కారాల పెట్టినాం సార్ ఆల్రెడీ. మాకు వేరే పిల్లగాడు తప్ప మాకు ఎవరన్నా ఉన్నారా? మీ ఆయనకేక మేము బతికేది. మేము పిల్లగాడు పోయినప్పుడు ఎట్టున్నాం, ఇలా ఎట్టున్నాం సార్. మేము ప్రాపర్టీస్ కూడా రాస్తాం ప్రాపర్టీ రాసింది. ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ పాపని మాకు ఇచ్చేస్తే కనుక రెడీగా ఉన్నారని రాయడానికి కూడా. ఇక్కడే మాది ఉప్పల్ లోకలే. మీకు ఇల్లు ఉందమ్మా? ఇల్లు ఉంది సార్, అన్ని ఉన్నది. ఇప్పుడు నాకైతే ఇల్లు ఉంది సార్, ల్యాండ్స్ ఉన్నాయి. అసలు వెల్ సెటిల్డ్ నాకైతే ఇల్లు ఉంది. 5 acres ల్యాండ్ కూడా ఉన్నది సార్ నాకు. ల్యాండ్ కొన్నాను సార్ వాడి పేరు మీద. ఇల్లు ఉంది సార్. అన్ని పెట్టినాం, కార్ అప్లికేషన్, ల్యాండ్, గోల్డ్, ఇల్లు అన్ని పెట్టేసినాం సార్. మాకు ఏమవుతుందో మాకు పిల్లలే కావాలి. వాళ్ళకి ఏ నిబంధనలు కావాలన్నా కూడా మేము ఇస్తాము. కాడికి 4-5 రోజుల పిల్లని తీసుకున్నాం మేము. అసలు రోజుల పిల్లని తీసుకున్నాం. నేను 9 రోజులు సార్, నేను 9 రోజులు 2 days పాపే సార్ నేను. వీళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ తీసుకుని మీరు ఒక పని చెప్పొచ్చుగా చేసి మేము ఎట్లాంటి షరతులు పెట్టినా సరే మేము దానికి ఒప్పుకొని ఉంటాం సార్. ఇంకా సరే ఓకే అమ్మా. నాకైతే భర్త కూడా లేడు సార్, నేను ఒక్కదాన్ని. భర్త సరే అమ్మా, అంటే మీ ప్రాబ్లం అర్థం. ఎందుకంటే మీ పిల్లల్లాగా పెంచుకొని సడన్ గా దూరం అయిపోయేసరికి ఇక పిల్లలు మీకు ఇయ్యం, ఏరే పిల్లలు ఇచ్చారు, ఏరే పిల్లలు మేము వేరే పిల్లలు అయితే మేము తీసుకోం సార్. పిల్లలు మాకు ఇయ్యం, మా ఏరే పిల్లలే పిల్లలు మాకు కావాలి. వాళ్ళు ఇచ్చిన శిశు మేము విహార్కి కావాలి. తీసుకెళ్లే ముందు రోజు కూడా పాపకి చెకప్ అయింది సార్. మా దగ్గర నుంచి 28వ తారీఖు మేలో తీసుకెళ్లినారు. అంత ముందు రోజు డాక్టర్ దగ్గర కూడా చెకప్ చేయించుకున్నాం సార్ పాప. ఆ తర్వాత 19కి వేయించాను. నా తర్వాత వ్యాక్సినేషన్ చేయించాలి సార్ నా కొడుకు. ఇప్పుడు వ్యాక్సినేషన్ వేస్తున్నారు కూడా ఎక్కడ శిశు విహార్లో ఉన్నారు? ఇప్పుడు అందరూ శిశు విహార్లో నాన్న అడుగుతాం, సెల్లులు ఉంటే చూస్తాం. అవునమ్మా, చూస్తాం. అక్కడ వెనకాల పిల్లలు ఆడుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు? అమ్మ నాన్న కలుస్తారేమో అని కిటికీల నుంచి చూస్తున్నారు సార్. అవకాశం ఉంటే మమ్మల్ని పిల్లల్ని చూపించాలి సార్. గుంజుకుంటుంటే ఇట్లా పట్టి గుంజుకుంటే వాళ్ళు పీక్కపోతుంటే పట్టుకోండి, మమ్మీ నీవు మమ్మీ, నాకు చిన్న మమ్మీ కావాలి మమ్మీ, నువ్వు కావాలి మమ్మీ అని ఒకటే. నన్ను కొట్టినా నేను పడతా, బయటకు వచ్చి కొట్టినా నేను పడతా సార్. నా కొడుకు కన్నా నాకు స్పర్శ తెలిసినప్పుడు మేము చదువుకున్నాం సార్. మేము సంవత్సరం ఇప్పుడు పోతే ఊరికొస్తుంది సార్ నా బిడ్డ, నా దగ్గరికి ఊరికొస్తుంది సార్. మాటలు వచ్చి సార్, అన్ని మాటలు వచ్చి నా బిడ్డకు. సరే మీరు వెయిట్ చేయండి అమ్మా, వెయిట్ చేయండి. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం ఇది కాదు. ఎందుకంటే ఇటు ఆయన ఒక్కనాడు దొరికిన కాలు పట్టుకుని బయటలాడుకున్నాం సార్. 7 రోజులు తిరిగినా ఏ ఒక్క రోజు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సరే ఓకే అమ్మా, మీరు కూర్చోపోండి. అయితే వేరే వాళ్ళకి అడాప్షన్ ఇస్తా అంటున్నారు కదా, అది మాకే ఇవ్వండి. మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. మాకు ఏరే పిల్లలు వచ్చినా మేము మా పిల్లలు మాకు కావాలి. సరే అమ్మా, నేను మాట్లాడతాను. నేను ఆత్మహత్య చేసుకుంటే సార్ నాకు నా వంతు ప్రయత్నం చేస్తా తల్లి, నా వంతు ప్రయత్నం చేస్తా. ఒక ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయింది. ఒక ఆయన ఇందులో పేరెంట్స్ అంటే తీసుకోపోయిన తర్వాత పిల్లలు తీసుకుని అంటే సింగిల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వీళ్ళు ఇవ్వను అంటారు అని చెప్పి ఆయనకి అదే ఇంకెప్పుడు ఇస్తారని టెన్షన్ పెట్టుకోండి. హార్ట్ అటాక్ తో చచ్చిపోయారు. సరే అమ్మా, మీరు కూర్చోపోండి. సో ఇది సీతక్క గారు. ఇప్పుడు మనకేమో మనం రూపొందించుకున్నటువంటి చట్టాల ద్వారా సరే ట్రాఫికింగ్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు, అది ఎవరు చేసిరు అనేది ఎటు పెడితే. కానీ ఇక్కడ వీళ్ళు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ పెద్దదని చెప్తా ఉంటారు. ఇప్పుడు యశోద, ఇప్పుడు శ్రీకృష్ణుడికి సంబంధించి యశోదనే ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అంటే మరి ఇప్పుడు వీళ్ళు వాళ్ళ కన్నీళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని 7 నెలల కింద వ్యాన్లో ఎక్కించుకొని పోయి చిన్న పిల్లల్ని ఎక్కించుకొని పోయి ఆడ ఆర్పన్ సెంటర్లో పెట్టినటువంటి పరిస్థితులు. వీళ్ళు వాళ్ళని చూస్తే వాళ్ళ గుండెలు అవిసిపోయేలాగా ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. వీళ్ళే కదా ఒక 13 మంది ఉన్నారు. ఈ 13 మంది 7 నెలల సంధి తిరగని ఇల్లు లేదు, ఎక్కని మెట్టు లేదు, ఏమీ లేదు. అసలు మా ఆస్తులన్నీ మేము రాసిస్తాం సార్, మాకు ఆ పిల్లల్ని ఇవ్వండి అని చెప్తా ఉన్నారు.
సో ఈ పరిస్థితిలో ఓవైపు మనం చేసుకున్నటువంటి చట్టాలు, ఇంకోవైపు పెంచిన ప్రేమ, ఈ అనుబంధం విషయంలో హైకోర్టు కూడా వీళ్ళకు అవకాశం ఇవ్వండి, ఫిట్నెస్ టెస్ట్ చేసి వీళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా పేపర్లలో ఈ ఫోటోలు రావడంతో కొంత వాళ్ళ పిల్లల ఫోటోలు వేసి వీళ్ళు పెట్టిన పేర్లే పెట్టి వీళ్ళను అడాప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉంటే వేరే వాళ్ళకి చేస్తురేమో అనేటువంటి బాధతోని ఆ పెంపుడు తల్లులంతా కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. సో ఇది ఇంక తీస్తే ఇది ఒక పెద్ద సినిమా. ఎందుకంటే గింత ఘోరమా, గింత అన్యాయంగా, సరే ఎవరో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు వీళ్ళ ప్రేమలు అటాచ్ అయిపోయినాయి ఆ పిల్లల మీద. ఆ పిల్లలకు వీళ్ళు తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నారు. సో ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎట్లా నిర్ణయం తీసుకోవాలో వాస్తవానికి నాకు కూడా దానిపైన ఇండెప్త్ అంటే ఆలోచించి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇచ్చేసేయాలి. అసలు యాక్చువల్గా ఎటువంటి జరగడానికి వీల్లేదు. దాని వరకు కూడా మనం ఎంకరేజ్ అంటే ఏదైనా కూడా సరే వాళ్ళ ఒరిజినల్ తల్లిదండ్రులు వచ్చిరంటే వేరు, ఎవరో ఒకరు ఇప్పుడు కన్నామెనైతే తీసుకొచ్చి ఎవరో ఎవరికన్నా ఇచ్చే అంటే వాళ్ళు తీసుకుపోయి ఇచ్చేయడమో ఏదో ఒకటి జరిగి ఇట్లా పెంచుకుంటూ ఉంటారు. వీటికి పరిష్కార మార్గం ఏదన్నా ఉండాలా? సో వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏవో మనం గవర్నమెంట్ ప్లస్ ఆ పిల్లలు ఇద్దరు జాయింట్గా ఉండి ఏదన్నా చేస్తారా, లేకపోతే ఎట్లాంటి ప్రొటెక్షన్ ఇస్తారనే చూడాలి. కానీ ఆర్ఫన్ హోమ్లలో ఉన్నటువంటి పిల్లలు ఎంతైనా పెంపుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత బాగా ఉండరు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు బర్త్డేలు చేసుకున్నారు, ఊరంతా పిలుచుకున్నారు, వాళ్ళు కేకులు కట్ చేసుకున్నారు, వాళ్ళకు వచ్చే సహపంక్తి భోజనాలు పెట్టినారు, వాళ్ళకు వ్యాక్సిన్లు వేసుకుర్రు. కడుపులో పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి అసలు ఏందో అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి వస్తే కనుక సో దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వండి, దీనికి ఒక కంక్లూజన్ ఇస్తే. ఎందుకంటే మనం గవర్నమెంట్ దాంట్లో పెట్టి పెంచడం కంటే వాళ్ళ ఇళ్లలో పెంచి పర్యవేక్షణ మనం చేస్తే బాగుంటదేమో. ఆస్తులు పాస్తులు కూడా ఉన్నాయి, వాళ్ళకి డబుల్ స్టోర్ ఇండ్లు ఉన్నాయి, 5 ఎకరాల భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, అన్ని రాయడానికి మాకు ఏమి వద్దు, ఈ ఆస్తులన్నీ ప్రభుత్వం తీసుకొని మాకు పిల్లలు ఇవ్వాలని చెప్పి, మాకు ఆ పిల్లల్ని ఇవ్వండి అని చెప్తా ఉన్నారంటే వాళ్ళ గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధ నిజంగా వర్ణాతీతం. చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా మీరు కూడా ఇప్పుడు ఇంతసేపు చూసారు కాబట్టి మీ ఒపీనియన్ చేయండి. పెంపుడు తల్లులకు ఈ పిల్లల్ని పెంపుడు తల్లుల దగ్గరికి చేర్చాలా, లేకపోతే ఆర్ఫన్ అంటే అనాథాశ్రమంలో పెట్టాలా? మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఇక ఈ విద్యుత్ సంస్థలు కొద్దిగా నేను ఆల్రెడీ చెప్పిన, ఎవరికి మంత్రి గారికి చెప్పిన, మీరు ఇవి కొద్దిగా పెట్టడం బంద్ చేయండి భయ్. ఎందుకంటే ప్రతిరోజు పెడతా ఉంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండొద్దా, మిగతా వాళ్ళు కూడా జరగాలి. ఆర్టిజన్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, మీ అంశాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా అని చెప్పిన. మీ ఒపీనియన్ని షేర్ చేయండి బ్రదర్స్. ఇది ఎక్కడదో పెన్ను అల్లదా మళ్ళన్న వాళ్ళకి పిల్లల్ని విప్పించండి. 100% పిల్లల్ని ఆ తల్లిదండ్రులకి ఇవ్వాలి, పెంచిన తల్లిదండ్రులకి ఇచ్చేయాలి. అయితే ఎందుకు ఇస్తలేవు చెప్పాలి అంటే తలకాయలు న్యాయస్థానం పెంచే ఎందుకు ఇవ్వట్లేదు కూడా ఒక మాట చెప్తే అయిపోతుంది వాళ్ళకి. ఇగో అంటే వాళ్ళు అట్లా అంటున్నారు. కొన్నిసార్లు ఈ విషయంలో మనం సుదర్శన్ అన్న నీకు కూడా చెప్తా ఉన్నా, అంటే నాకున్నటువంటి చిన్న ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా. కొన్నిసార్లు కొంతమందికి అంటే మనం చేయలేనటువంటి వాళ్ళకి మంచి జరుగుతున్నప్పుడు అది చెడైనను కళ్ళు మూసుకొని ఉండాలి. అంటే అది హ్యూమానిటేరియన్ మనం చెప్పేది. అంటే సరే దాంట్లో ఉన్న నేను అందుకోసమే ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, మనం పెట్టుకున్న చట్టాలు కానీ ఇక్కడ నేను వాళ్ళని పిలిచే కంటే ముందే పెంచుకున్న తల్లి ప్రేమన చట్టం నిబంధన ఇందులో ఏది గొప్పది అనేటువంటి మాట అందుకే చెప్పారు. పెంచేవారు లేనప్పుడు కదా ఆర్ఫన్ హోమ్స్ ఇవ్వాల్సింది. హుస్సేన్ గౌడ్ అంటా ఉన్నాడు,
ఇప్పుడు వేరే వాళ్ళకైనా ఇచ్చేది అది అసలు వేరే వాళ్ళకైనా ఇచ్చేది అదే అదే మాకే మాకే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అది మల్లన్న గారు ఈ సమస్య మీ వల్లనే అంటే నేనేం చేసిన బాయ్ సాబ్ వాళ్ళని 200% పెంపుడుతల్లకు ఇవ్వాలి అన్న పెంచేవారు లేనప్పుడు కదా. ఎస్ పెంచుకున్న తల్లిదండ్రులకే ఇవ్వాలి. పరమే చెప్తాను శుభోదయం మల్లన్న అంటే పెంపుడుతల్లుల దగ్గరనే పెంచాలి. మీరు అంతేట్టుగానే అన్న సొంత తల్లిదండ్రులే రాలేదు కదా అందుకని పెంపుడు తల్లిదండ్రులకి అప్పగించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది. సో పెంపుడు తల్లుల దగ్గరనే పెంచాలి మీరు ఓకే ఆ తల్లులకు న్యాయం జరగాలని చెప్పి 7 నెలల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు వాళ్ళు. చాలా ఘోరాతి పిల్లలకు కూడా ఇబ్బంది. అక్కడ పిల్లలు వీళ్ళని చూస్తే మా అమ్మ మా నాన్న అనుకుంటారు. అందులో నేను కొన్ని వీడియోలు చూసిన నువ్వు లిటరల్ గా కర్రలలో నీళ్లు తిరిగి వాళ్ళని చూస్తూ ఉంటే ఆ పిల్లగాడు అంటుండట నువ్వు రా నిన్ను కొడతా నేను నన్ను వీళ్ళకి ఇచ్చిపోతావా అని అంటుండట. చూడు ఎంత నాకు ఇక్కడ వేసిపోతావా అని చెప్పేసి నేను బయటకు వచ్చిన కొడతా అంటుండట. సో గౌరవ న్యాయస్థానం కూడా ఇటువంటి విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు పిల్లలు దూరమైనారని చెప్పి చనిపోయిన ఒక తండ్రి వాళ్ళకు కూడా జీవించే హక్కులు ఉంటాయి. కాబట్టి న్యాయస్థానాలు కూడా సుమోటోగా ఈ కేసును స్వీకరించి అన్న మీరు అనుకుంటే ఇప్పించగలరు 100% వాళ్ళకి ఇప్పించండి అని నేనైతే ప్రయత్నం చేస్తా బాయ్ సాబ్ ప్రయత్నం చేస్తా. సీఎంకి కాల్ చేయమని అంటున్నాను. సీఎం గారిని ఇవాళ కలుస్తా అవసరమైతే అసెంబ్లీలో కలుస్తా. నా కూతుర్ని కూడా వీళ్ళని చాలా మంచిగా చూస్తున్నారు పెంపు అన్న మీరు అనుకుంటే ఓకే అన్న యాక్టర్స్ గురించి కాదు ప్రజల గురించి డిస్కషన్ జరగాలి. ఎస్ పెంచిన తల్లికి ఇవ్వాలి. మొత్తం అమ్మాయిలే ఉన్నారు పాపలే ఉన్నారు పాపలే ఉన్నారు 2 పాపలే ఉన్నారు కానీ మొత్తం కేవలం పేదవాళ్ళకు వర్తిస్తాయా అన్న నారపల్లి మెయిన్ రోడ్ లైట్స్ రావడం లేదు మీరు ఆఫీసర్కి చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నారు. పెంపుడు తల్లికి ఇవ్వాలి ప్లస్ పిల్లలకు రక్షణ కూడా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ తల్లులకు పిల్లల్ని ఇప్పించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా బైసాబ్. ఎందుకంటే వాళ్ళది ఆర్టిఫిషియల్ ప్రేమ కాదు అది అటాచ్మెంట్ అయిపోయి వాళ్ళ పేగు బంధం కంటే ఎక్కువ అయిపోయింది. 3-4 ఏళ్ల నుంచి పెంచుకొని అట్లా చూసుకొని మా పిల్లలు అని చెప్పేసి అనాథ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పెంపుడు తల్లులకు ఇవ్వాలా లేకపోతే అనాథాశ్రమంలో ఉంచాలంటే నేనైతే 100% 197% మంది పెంపుడు తల్లులకు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. న్యాయస్థానమా ఇంతకంటే ఏముండదు పెద్ద తీర్పు ప్రజా తీర్పు ముంగట పెద్దగా ఏముండదు. ఇంతకంటే న్యాయస్థానాలు కూడా ఆలోచించి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా చట్టాలు ఈ ప్రజల కోసమే కదా నా చట్టాలు ఇవే మార్చుకుంటే అయిపోతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందులో పాల్గొని మీ అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వాళ్ళ బాధ వాళ్ళ గోస ఎట్లుంటది ఒక్కొక్కరి పేగుబంధం ఎట్లా ఉందనేది ఇండివిజువల్ గా శ్యామ్ సుదర్శన్ మీకు సపరేట్ గా అందిస్తారు. ఒక ప్రేమ ఎట్లా ఉంటది అనేది మీకు తెలియజేస్తారు. రైట్ ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే జాకీర్ హుస్సేన్ ఇక లేరు. కొంతకాలంగా గుండె సమస్యలతో అనారోగ్యం, శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో కన్నుమూత. జాకీర్ హుస్సేన్ ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన తబలా చప్పుడు చేసేటువంటి జాకీర్ హుస్సేన్ గుండె చప్పుడు ఆగిపోయింది. ఆయన చాలా మంచి కళాకారుడు. రైట్గా జమిలీపై వెనక్కి బిజినెస్ లిస్ట్ నుంచి బిల్లులు తొలగించిన కేంద్రం వింటర్ సెషన్ లో ప్రవేశపెట్టడం డౌటే. 5 రోజుల్లో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు వివిధ శాఖల పద్దుల ఆమోదంపైనే దృష్టి. సప్లిమెంటరీ బిజినెస్ లిస్టు పెడతామన్న ఎన్డీఏ వర్గాలు. జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది. అయితే ఆదివారం విడుదల చేసిన రివైజ్డ్ బిజినెస్ లిస్టులో 1 నేషన్ 1 ఎలక్షన్కు సంబంధించిన 129 రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును తొలగించింది. అయితే శుక్రవారం రిలీజ్ చేసిన బిజినెస్ లిస్టులో మాత్రం ఈ 2 బిల్లులు ఉన్నాయి. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం లోక్సభలో ప్రవేశపెడతారని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు ప్రకటించారు. ఈ మేరకు సోమ, మంగళవారాలు సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ హైకమాండ్ విప్ కూడా జారీ చేసింది. కానీ ఆదివారం నాటికి బిల్లులు ప్రవేశపెట్టే అంశంపై కేంద్రం వెనక్కి తగ్గింది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన
బిల్లును ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. రైట్గా విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద బండ్రు శోభారాణి కిమ్స్ హాస్పిటల్ వెళ్లి బాలుడి ఫ్యామిలీని పరామర్శించాడంటూ ఒక్క హీరో వచ్చి చూడకపోయినా పెద్ద పెద్ద దార్కార్లు భుజకీర్తులు పెట్టుకొని తిరిగే మీ సినిమాల కోసం చచ్చిపోయారు ఈ కదా. సినిమాల కోసం ఒక్కడొచ్చి అట్లా అమ్మ తొంగి చచ్చిపోయింది. చూసిపోయినోడు లేడేమే. అల్లు అరవింద్ ఇంటికి పోయి అల్లు అర్జున్ ఇంటికి పోయి ఎట్లున్నో బాగున్నాయో, ఏమైనా గాయాలైపోయినాయా, పొడుగు ఏమైనా తగ్గినవా, ఎత్తేమైనా పెరిగినా, గిదానా గిడికి పోయి చూసిరా పోరి, మీ సినిమాల కారణంగానే చచ్చిపోయారు. రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాలు ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు. గతంలో మాదిరి రాళ్లు, రప్పలు, చెట్లు, పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు, కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచన. సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇక్కడ మనం ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటంటే, పంట సాగు చేసినవి ఉన్నాయి కదా అవి ప్లస్ ఆరుతడి పంటలు, శిల్కలు ఉంటాయి కదా, వీటికి వాటి జాబితా అయితే ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా, అవిటికి ఏంటి చాలు, అవిటికి ఇస్తే సగం ఖర్చు మిగులుతుంది అంతే. ఈ 6 ఎకరాల 7 ఎకరాల పక్కకు పెడితే దుబారా ఎక్కువ అయిపోయింది. అందులో రైతు భరోసాకు తప్పనిసరిగా లిమిట్ పెట్టాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. గతంలో మాదిరి దుబారా జరగకుండా పక్కా నిబంధనలతో పథకాన్ని అమలు చేయాలని సూచించింది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అందులో పలు కీలక సిఫార్సులు చేసినట్టు తెలిసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ సూచించింది. రైతు భరోసా అమలుపై అభిప్రాయ సేకరణ చట్టం చేపట్టాం. ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు పెట్టుబడి సాయం అక్కర్లేదని పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయి. ఎక్కువ శాతం మంది రైతులు 7-7.5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలన్నారు. కొంతమంది 10 ఎకరాల వరకు, ఇంకొంతమంది 5 ఎకరాల వరకే ఇవ్వాలన్నారు అని తెలిపింది. రాష్ట్రంలోని భూ కమాతాలను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులు 90% మంది ఉన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు గ్రూప్ 1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని. ఎందుకు ఇవ్వాలి మరి? మా అందరికి ఎందుకు ఇవ్వాలి? లక్షల జీతాలు వస్తుంటే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. ఇక కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్ కమిటీ సూచనల మేరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఆ తర్వాతే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే కాగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతిని సాగదీస్తున్నారు. ఇగం పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 6.3 డిగ్రీలు, 13 జిల్లాలో 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లు నమోదు. గజగజలాడుతున్న ఉత్తర తెలంగాణ రాష్ట్రమంతటా ఇగం పట్టింది. జిల్లాలు చలితో వణికిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 6-7 డిగ్రీలకు పడిపోయాయి. ఇటు దక్షిణాది జిల్లాలోనూ క్రమక్రమంగా చలి ఎక్కువ అవుతున్నది. శనివారం రాత్రి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 13 జిల్లాలో 10 డిగ్రీల లోపే నమోదు కావడం చలి తీవ్రత ఎంత పెరిగిందో స్పష్టం చేస్తున్నది. మరో 16 జిల్లాలో 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా 4 జిల్లాలోనూ 15 లోపే రికార్డు అవడం గమనార్హం. ఏజెన్సీలు గజగజ. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ ఏజెన్సీలు చలి గజగజలాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీ గ్రామంలో అత్యల్పంగా 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా మామడలో 6.6, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిరియాన్లో 6.7, సంగారెడ్డి జిల్లా కోయిర్లో 6.8 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. గజగజ వణుకుతా ఉన్నారు. చిన్నపిల్లలకు, వృద్ధులకు రగ్గులు, వెచ్చదనం ఉండేలాగా ప్రయత్నం చేయాలి అందరు కూడా. ఎందుకంటే బాగా ఇగమైతే చలి మామూలుగా పెడతలేదు. అవును, ఇంకా ఈ 2 రోజులు ఎక్కువ ఉంటుందంట. ఇవాళ రేపు ఇంకెక్కువ ఉంటుందంట. ఇక గృహజ్యోతితో 1500 కోట్ల లబ్ధి. రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద సగటున నెలకు 1000 రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇలా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు 1550 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంట. ఏదైతే ఉచిత కరెంటు ఇళ్లకు ఇస్తురో ఇప్పటికి 1500 కోట్ల రూపాయలు ఈ ఉచిత కరెంటు పేరు మీద ఈ పేదవాళ్ళ బిల్లులని రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. 1500 కోట్ల రూపాయలు. గుడ్డు ధర పైకి పోతా ఉందట. ఒక్కో ఎగ్గు హోల్సేల్ ₹6.20, రిటైల్ 8 రూపాయలకు వచ్చిందట. నిరుడు ఇదే ₹1 ఉండే గుడ్డు. అవును, అప్పుడు ఓలి పండుగ గట్టిగా ఆడుకునేటప్పుడు ₹1 ఉండే. అవును, 10 రూపాయలు పెడితే 10 కోడిగుడ్లు వచ్చేది. ఇప్పుడు 8 రూపాయలకు కోడిగుడ్డట. నిరుడు ఇదే నెలలో గుడ్డు హోల్సేల్ ధర ₹5.50 ఉంటే గత 5 నెలల్లో ట్రే ధర 60 పైనే పెరిగింది. లేయర్ కోళ్ల రిప్లేస్మెంట్ లేకపోవడమే కారణం. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలతో పెరిగిన డిమాండ్. హైదరాబాద్లోనే రోజు 1 కోటి గుడ్ల వినియోగం. రాష్ట్రంలో తలసరి గుడ్డు వినియోగం ఏడాదికి 180 అట. రాష్ట్రంలో రోజుకు 3 కోట్ల వినియోగం. 3 కోట్ల గుడ్లు తింటున్నారట ఒక రోజు. కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. బహిరంగ మార్కెట్లో గత కొన్ని రోజులుగా ఎక్స్ రేటు క్రమంగా పెరుగుతున్నది. ఇదే సమయంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి
గుడ్డు పెరుగుతుంది దాని అమ్మ ధర తగ్గుతుంది చూడుర్రి. దానికి సూదులు ఇచ్చి పెంచుతున్నారు మరి 15 రోజులు. నిన్న మొన్నటి వరకు కార్తీక మాసం ఎఫెక్ట్ కారణంగా మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉన్నారు. దీంతో చికెన్ ధర దిగొచ్చింది. అయితే కోడిగుడ్డు ధర మాత్రం పెరిగింది. ఒక్కో ఎగ్గు ధర హోల్సేల్ గా నేను గుడ్డు తింటా కానీ నీసు తిన అంటారు. అవును. రకరకాలు ఉంటాయి. అంటారు. అవును. నేను వెజిటేరియన్ కానీ ఇంకొక ఎగ్ తింటా అంటారు. అవును. ఇంకా అందులో ఒక ఆయన నేను ఎగ్ తింటా కానీ ఎగ్గులో ఓన్లీ పచ్చది తినను, ఓన్లీ వైట్ తింటా అంటారు. ఇంకొక ఆయన నేను ఖాళీ షోర్వా తింటా, ముక్కలు తినను. ఇంకొక ఆయన చేపలు మాత్రమే తింటా. ఇక అదేం తినుడు అదేం కథ. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 6 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి కాగా ఈ సీజన్లో లేయర్ కోళ్లను రీప్లేస్మెంట్ చేయకపోవడంతో ప్రొడక్షన్ కొంత తగ్గింది. మరోవైపు అంతే స్థాయిలో వినియోగం ఉండడంతో కోడిగుడ్ల డిమాండ్ పెరిగింది. అయితే చలికాలంలో ఎగ్స్ ధరలు పెరగడం సాధారణమేనని కొందరు వ్యాపారులు చెప్తున్నారు. కానీ గత కొన్నేళ్లుగా ఇంత పెద్ద ఎత్తున పెరగలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరో వారం 10 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కోడిగుడ్ల ధరలు పెరుగుతాయట. 5 నెలల్లో భారీగా పెరిగినాయట. గత 5 నెలల్లో డజన్ గుడ్ల ధర 16 వరకు పెరిగింది. గతంలో 30 గుడ్లు ఉంటే ఒక ట్రే ధర 150 వరకు ఉంటే నేడు అది హోల్సేల్ గానే 210కి పైగా ధరలు పలుకుతున్నాయి. రీటైల్ గా ఒక ట్రే 225కు అమ్ముతున్నారు. గత ఆగస్టు నెలలో కోడిగుడ్డు ధర హోల్సేల్లో ₹4.95 ఉంటే రీటైల్లో ₹5.70 ఉండగా సెప్టెంబర్ నెల వరకు వచ్చేసరికి హోల్సేల్ ₹5.25, రీటైల్ ₹6.24 అయింది. ఇప్పుడు ₹8 అయింది. రీటైల్లో ఇది ₹7.50 అయింది. హోల్సేల్ ఏదిగా ₹8 వరకు ధర వలుకుతా ఉంది. ఇప్పుడు కోడిగుడ్డే ₹8 అయిందట. అంతే. దాని అమ్మ తినేదే నయమని అంతే. గ్రూప్ 2 ఎగ్జామ్ సగం మంది రాయలే. పేపర్ 1కు 46.75, పేపర్ 2కు 46.30% హాజరు. పేపర్ 2 రాయకుండానే 2419 మంది అభ్యర్థులు ఇంటిదారి. వికారాబాద్ జిల్లాలో ఫోన్తో పట్టుబడిన అభ్యర్థి కేసు నమోదు. నేడు పేపర్ 3, పేపర్ 4 ఎగ్జామ్స్ కూడా ఇవాళ ఉండబోతా ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సగం మంది రాయలేదట. పాట ఉన్నంత కాలం గద్దర్ బతికే ఉంటాడు. మీ ఇంటికాడ మీ కేసీఆర్ కలుస్తానికి వస్తే గల్మకాడు ఉండేగా 3 గంట అయితే బతికి ఉండకపోవు. ఆడ 3 గంటల ఎర్రటెండల కూర్చున్న పెట్టిరు. గద్దర్ను చంపి గద్దర్ పాటను బతికిస్తారట వీళ్ళు. చూసుకో. గద్దర్ను చంపి గద్దర్ పాటను బతికిచ్చే రకం వీళ్ళు. గద్దర్ బతికే పాట ఉన్నంత కాలం గద్దర్ బతికే ఉంటాడు. ఆయన ఒక్క పాట 100 ఉపన్యాసాల సారమని హరీష్ రావు గారు. ఆహా, మీ నోటి నుంచే పొగడాలి. పొగిడితే మాటలంటే పాటలతోటి అన్ని. గద్దర్ పోరాట చరిత్ర భావితరాలకు తెలియాలి. ఆడ కూర్చున్నది కూడా తెలిసింది. ప్రగతి భవన్ ముంగట ఎర్ర టెండాల 3 గంటలు కూర్చున్న పెట్టింది చూడు, అప్పుడు తెలిసింది. ఆయనపై తీసే డాక్యుమెంటరీకి సాయం అందిస్తా నువ్వా. సిద్దిపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపు. ఇక మెల్లగా దిగొస్తున్నాడు చూడే. మళ్ళా గద్దర్ తానికి వస్తుండు. గద్దర్ వీళ్ళందరినీ తన్నిపోయినటువంటి బ్యాచ్ మళ్ళా ఇప్పుడు. ఎందుకంటే కౌలు కళాకారులకు 9 మందిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవించుకుంది కదా. మేము ఇన్ని రోజులు చేయకపోతే మీ పని కనీసం గద్దరన్న బొమ్మ పెట్టినా మళ్ళీ గజరెక్కుదామని ఇలా ఆశ. అట్లా శంషాబాద్ ఇంకా ఇక దళిత ముఖ్యమంత్రి వాడికి అయిపోయింది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని దిగుతారు చూడు. తీస్తారు నడుస్తుంది. శంషాబాద్ ఏఐ ఎయిర్పోర్ట్ దేశంలోనే తొలి విమానాశ్రయంగా రికార్డు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపరేషన్స్. తర్వాత ఎయిర్పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు, రద్దీ సెక్యూరిటీ చెకింగ్ వంటి వాటిపై విశ్లేషణ. అందుకు అనుగుణంగా ఎయిర్లైన్స్ సంస్థల సిబ్బందికి సూచనలు. తగ్గునున్న ప్రయాణికుల చెక్-ఇన్ టైం అంట. ఇక తొలిసారిగా శంషాబాద్లోనే ఏర్పాటు. 28న రైతు కూలీలకు మొదటి విడత సాయం 6,000 చొప్పున అందజేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వబోతా ఉంది. భూమి లేని పేదలకు 2 విడతలుగా 12,000 రూపాయలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. ఇక ఆంధ్రజ్యోతి వివరాలు ఒకసారి చూద్దాం. రోజుకు 16 గంటల ఉపవాసంతో నత్తనడకన జుట్టు పెరుగుదల. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పై తాజా అధ్యయనాల్లో వెల్లడి. ఎలుకలు 49 మంది యువకులపై పరిశోధన. 3 గ్రూపులుగా విడగొట్టి పర్యవేక్షణ. రోజుకు 16 గంటలు ఉపవాసం ఉంటే నత్తనడకన పెరుగుతుందట జుట్టు. పెరుగుతాట. నిద్ర. స్లో స్పీడ్ కారిడార్ ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ నిర్వహణ అస్తవ్యస్తం. టోల్ బూతుల్లో పనిచేయని బూమ్ బారియర్స్, భారీగా నిలిచిపోతున్న వాహనాలు, ఎగ్జిట్ రోడ్లు నిండిపోయి ORR పై వరకు చేరికలు. ఇక 20 వాహనాలు దాటి ఆగితే ఉచితం. అయినప్పటికీ గేట్లు ఎత్తని సిబ్బంది. 20 వాహనాలు లైన్ గా ఉంటే టోల్ గేట్ ఫ్రీగా ఎత్తేయాలి. అంతే, రూపాయి కూడా తీసుకోవద్దు, ఎత్తేసేయాలి. అది నిబంధన. 10 గేట్లకు 3-4 సిబ్బందితోనే సరి. 1-2 లైన్లలోకి దూసుకొస్తున్న భారీ వాహనాలు జరిమానాల విధింపు మాటే లేని వైనం. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టం. ఇప్పుడు ఎక్కడైనా మీకు గూడూరు కాడ కానీ ఏమన్నా టోల్ గేట్ కాడ 20 వాహనాల కంటే ఎక్కువ ఆగినాయి అంటే ఫ్రీగా పంపించాల్సిందే. ఇది నిబంధన. నానగ్రామ్ కూడా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఇది పరిస్థితి. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ 11వ నెంబర్ లేన్ను మూసివేశారు. దీంతో మిగతా లేన్లలో వాహనాలు బారులు తీరాయి. ఒక లేన్లో 20 వాహనాలకు మించి ఉంటే రుసుము తీసుకోకుండానే వదలాలి. ఈ నిబంధన అమలుకు 100 మీటర్ల లోపే ఎల్లో లైన్ అని గీశారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు.
రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో 1-2 లేన్లలోకి భారీగా వాహనాలు దూసుకొస్తున్న దృశ్యం. అయితే ఔటర్కు పైకి వచ్చే భారీ వాహనాలకు నిర్దేశించిన 3-4 లేన్లలో గరిష్ట వేగం 80 కిలోమీటర్లు. కానీ గరిష్ట వేగ పరిమితి 120 కిలోమీటర్లు ఉన్న కార్లు వెళ్లే 1-2 లేన్లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో కార్ల డ్రైవర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాలు ఇలా రాకుండా టోల్ బూత్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. అయితే ఈ 120 స్పీడ్ మీద పోయే కార్ల లైన్లలోకి భారీ వాహనాలు రాకూడదని లెఫ్ట్ చెప్పి సైడ్ భారీ వాహనాలు ఉంటాయి, ఇక్కడ గూడ్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో కార్లు ఉంటాయి. అవి దాంట్లో వ్యవసాయ కూలీల కేటా 12,000, ఆర్థిక సాయం అందజేతకు 28 శ్రీకారం, 6 నెలలకోసారి 6,000 పంపిణీ, అన్నదాతల కోసం 50,000 కోట్ల ఖర్చు. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో చర్చ. కేటీఆర్ హరీష్లు సిద్ధమా? నాటి అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక ధరణిక భూమాత కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా సిద్ధం. గురు శుక్రవారంలో అసెంబ్లీలో సవరణ బిల్లు నేడు కేబినెట్ లో ఆమోదించే అవకాశం. ధరణిలో పలు అంశాల్లో మార్పులు చేర్పులు. భూ సమస్యలన్నింటినీ తీర్చేలా కొత్త చట్టం. ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసిన పరిష్కారం. రైతులు అప్పీలుకు వెళ్లేందుకు ట్రైబ్యునల్. గ్రామకంఠం భూములకు విలువ. రుణాలు సాదా బైనామా భూములకు పరిష్కారం. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషయం చనిపోయింది. అదే ఇక హృద్రోగంతో అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇక ఆయన లేరంటూ వదంతులు ఆ వార్తల్ని ఖండించిన కుటుంబ సభ్యులు అంటా ఉన్నారు. ఏంటో మరి ఇది చూడాలి. ఈ వారమే జమిలీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న కేంద్రం నేటి బిల్లుల జాబితాలో లేకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న ఊహాగానాలు. పునరాలోచన లేదన్న బీజేపీ వర్గాలు. పార్టీల మద్దతు కూడగట్టేందుకు యత్నాలు. ఎన్నికలు ఎప్పుడనే దానిపై అస్పష్టత ఉందట. అయితే జమిలీ బిల్లు వాపసు పోయిందనేమో వెలుగులో ఉంటే, వాపసు పోలేదు, ఈ వారమే పెడతా ఉన్నామని చెప్పి ఆంధ్రజ్యోతి. 15 రోజుల్లో సర్వే పూర్తి, ఇల్లు మంజూరు. 500 లోపు దరఖాస్తులున్న గ్రామంలో అమలు. పరిశీలన త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళిక. నెట్ సమస్య ఉన్న చోట్ల ఆఫ్లైన్ లో సర్వే, ఆ తర్వాత యాప్ లో నమోదుకు చర్యలు. అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ సూచనలు. లబ్ధిదారుల కోసం గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ. ఆదిలాబాద్ @ 4.7 డిగ్రీల సెల్సియస్ నమోదైందంటే రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఇక ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్లో 4.3 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.8 డిగ్రీలు, మరో 2 చోట్ల. అయితే తెలంగాణ అంతటా వణుకు పుట్టిస్తూ చలి. ఇక తప్పు నాదే, క్షమించండి, సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్న జర్నలిస్ట్ రంజిత్తో మంచు మోహన్ బాబు విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి పరామర్శ. కుటుంబానికి అండగా ఉంటారని హామీ. జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఆ ఆవేశం ఆపుకుంటూ అయిపోయాయి. ఫస్ట్ నుంచి మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్. అల్లుడు ఎలా ఉన్నావని అడిగిన చిరు. సతీ సమేతంగా చిరంజీవి వద్దకు అర్జున్. అనంతరం నాగబాబు నివాసానికి కూడా. చిరంజీవి గారు, మీరు పెద్ద మనిషి కాబట్టి మీరు వచ్చి ఆ బాబును పరామర్శిస్తే కొంత మంచి జరుగుతుంది. మీరు ఈయన మీ ఇంటికి వచ్చింది కదా, ఈయనకేం కావాలి, ఈయన మంచిగానే ఉన్న దుఃఖ ఈయనకేమైంది, కానీ మీరు పోయి ఆ బాబును పరామర్శించండి. ఏపీ నుంచి సన్నాల అక్రమ రవాణా. 500 బోనస్ ఇస్తుండటంతో తరలింపు. కృష్ణా గుంటూరులో కొనుగోలు. 91 లారీల్లో. ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు 31 లారీలు వెనక్కి. మరో 60 లారీలకు సెస్తో ఓకే. రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు రైళ్లలో రవాణా చేస్తారు. సన్న ఓట్లకి బోనస్ ఇస్తున్నారని ఏపీ నుంచి కూడా ఓట్లు పట్టుకొస్తున్నట్టు. అట్లా కర్ణాటక నుంచి ఏపీ నుంచి. ఇక సర్కారీ కార్పొరేట్ ఆసుపత్రి. పిహెచ్సి నుంచి బోధనాసుపత్రుల దాకా హంగులు. రోగులను సాధారణంగా చేర్చుకుని చికిత్సకు చర్యలు. రిసెప్షన్, వైద్యుల గదులు, ల్యాబ్లు తెలిసేలా బోర్డులు. రోగులు గుర్తించేలా పిహెచ్సి సబ్ సెంటర్ల బ్రాండింగ్. పోర్టల్తో ఒకే ప్లాట్ఫామ్ పైకి ప్రైవేట్లో అధ్యయనం. అధ్యక్ష రేసులో లేను. రాష్ట్ర పార్టీలో నియామకాలపై చర్చ కూడా జరగలే. నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే. మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యతలో ఉన్న తప్పుడు ప్రచారాలతో నాపై కుట్రలు పన్నుతున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. గ్రూప్ 2కు 46% హాజరయ్యారు. ఆ వార్తను మనం ఇంత ముందుకే చూసుకున్నాం. కుప్పగూలిన కాంగ్రెస్ మీడియా విభాగం. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక నేతల మధ్య సమన్వయ లోపం. జయరాం రమేష్ తీరుపై విమర్శలు వెలువెత్తున్నాయట. సరే, ఇక అదట్లుంటే ఒకసారి శనార్థి తెలంగాణ వార్తల్ని చూద్దాం. యూటర్న్. జమిలీ ఎన్నికలపై బీజేపీ వెనక్కంటూ క్వశ్చన్ మార్క్ తో వార్త. ఈ నెల 12న 2 ఎన్నికల బిల్లులను కేంద్ర మంత్రి మండలి ఆమోదం. తాజాగా రివైజ్డ్ బిజినెస్ లో కనిపించని బిల్లులు. ఆచితూచి అడుగులు వేస్తున్న ఎన్డీఏ. ఈ నెల 20తో ముగియనున్న సమావేశాలు. ఇక శీతాకాలంలో బిల్లులు లేనట్టేనా అని ఒక వార్త. జమిలీ ఎన్నికలపైన ప్రధాన వార్తను మనం శనార్థి తెలంగాణలో చూడొచ్చు. ఓడించినా మార్పు రాలే. బీఆర్ఎస్ దౌర్భాగ్యపు పనులను చక్కదిద్దుతున్నాం. మీ పార్టీ నేతలను ఉసిగొల్పడం సమంజసమా? ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ కు మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాసినట. రైట్గా ఆయన వస్తాడా? ప్రేమలేఖలకు వస్తాడా మహేష్ అన్న? ఆయన పోయి గుంజుకొచ్చుకోవాలి. కాదు, ఆయన పోయి అది కూడా ఇచ్చొచ్చే, కార్డు ఇచ్చొచ్చే. ఏమి ఇచ్చినా రాడు మంత్రిగా. అసెంబ్లీ రీస్టార్ట్. నేటి నుంచి సమావేశాలు. ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఎస్సీలో నిర్ణయం. రైతు భరోసాపై చర్చించే ఛాన్సు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధమే. ఇక రైతు వ్యవసాయం మానేస్తే అన్నం దొరకదు. వికారాబాద్ అంటేనే పప్పు దినుసులు. పేదలు సన్న బియ్యం తినాలనే సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం. పామాయిల్ సాగు పెంచాలి. నీటి వనరుల కోసం చెక్ డ్యాంలు నిర్మిస్తాం. డ్రోన్లను సబ్సిడీలో అందిస్తాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. భూమి లేని రైతు కూలీలకు గుడ్ న్యూస్.
ఏడాదికి 12,000 రూపాయలు. ఈ నెల 28 నుంచి ప్రారంభం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిండు. ఇక గ్రూప్ 2 పరీక్షల ప్రారంభం. నిమిష నిబంధనతో పలువురు వెనక్కి. అధికార నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయిన బాలింత మహిళ, కన్నీళ్లతో వెనుదిరిగిన అభ్యర్థులు 2-3 నెలల్లో ఫలితాలని చెప్పి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గౌడ్. ఇక కేసీఆర్ తొలిసారి త్వరలో అమెరికా వెళ్తున్న కాక హిమాంశు కోసం అగ్రరాజ్యానికి 3 నెలలు అక్కడనేనట. పర్యటన వీసా ఏర్పాట్లు పూర్తి. ప్రజల సమస్యలు పట్టవా? ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కేసీఆర్ను ప్రశ్నిస్తున్న ప్రజలంటూ కేసీఆర్ తొలిసారి అమెరికా పోతున్నాడు. అమెరికా కాదు, ప్రభాకర్ రావు దొరికితే కాకనే అలా ఫోన్ ట్యాపింగ్ కేసులో చిచ్చనే ఉన్నాడు అన్నట్టు. ప్రభాకర్ రావు నేను ఆడనే ఉంటా అంటుండగా ఈయన కూడా అంటే అందులో ఆ పార్టీ సుప్రీం అని రాసిర్రు. అందులో ఈయననే సుప్రీం కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సుప్రీమే ఇప్పుడు అమెరికాకి పార్టీ సుప్రీం హోలు కథ. ఈ మనిషి కాదు అసలు కథ. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ. బాలకృష్ణ, జానారెడ్డి ఇండ్లకు మార్కింగ్ చేసిరట. జాబితాలో 86 మంది ప్రముఖులు ఇండ్లను కూల్చేస్తారా? 1100 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి. మరికొన్ని రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ అట. కేబీఆర్ పార్క్ చుట్టూ మార్కింగ్ చేసిరట. బాలకృష్ణ ఇంటికి, ఆ తర్వాత జానారెడ్డి గారి ఇంటికి మార్కింగ్ కూడా చేసిరట. ₹1 కోటి ఇవ్వాలి. బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాలి. బాలుడి సోదరుడి చదువు ఖర్చు భరించాలి. పరామర్శకు రాని సినీ ప్రముఖులు, నేతలు లేకపోవడం బాధాకరం. పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజకు పరామర్శ. కొత్తగూడెం అడవుల్లో పెదపులు తిరుగుతూ ఉందట. గట్టిగా ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బిగ్ బాస్ 8 విజేత నిఖిల్ అంట. రన్నరప్ గా నిలిచిన గౌతమ్. టైటిల్ విన్నర్ కు 55 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ, తర్వాత కారు కూడా గిఫ్ట్ ఇచ్చిండ్రు. చెక్ అందజేసిన మెగా హీరో రామ్ చరణ్. ఈ విజయం నా తల్లికి అంకితం అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు. ఇక రగులుతున్న దక్షిణాసియా. భారతావని చుట్టూ అగ్నిగోళాలు. తీవ్ర సంక్షోభంలో బంగ్లాదేశ్, పాక్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మల్దీవుల్లోనూ అల్లర్లు జరుగుతూ ఉన్నాయట. మాల్దీవుల్లో. సో ఇది స్పెషల్ ఎడిషన్. ఒకసారి చూడండి. ఇక పీసీసీ చీఫ్ 100 రోజులు పూర్తి చేసుకున్నాడు ఈ రోజుతో. పార్టీ ప్రభుత్వానికి మధ్య మంచి కోఆర్డినేషన్. మంత్రుల ముఖాముఖి, జిల్లా టూర్లతో పార్టీలో జోష్. వివాదాస్పద సెగ్మెంట్ లో రెగ్యులర్ గా మానిటరింగ్. గాంధీభవన్ వేదికగా ప్రతి సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తుండు. ఇక కొత్త పాత నేతలతో సమన్వయంలో మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ అయిందట. ఇక ఓడించినా బుద్ధి మారలే. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు సరికాదు. మీ పార్టీ నేతలను ఉసిగొల్పడం సమంజసమా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహేష్ కుమార్ గౌడ్ లేఖ. ఎవరికి వారే కమలం తీరే. బీజేపీలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఉన్న 8 మంది ఎంపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత కరువు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలం. ఏ పార్టీ ప్రత్యర్థో తేల్చుకోలేక కన్ఫ్యూజన్. బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారం నిలిచిన చేరికలు. నాయకుల విభేదాలపై మోడీ సైతం సీరియస్ అయింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల మాత్రమే ఫైర్. మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారట. గ్రూప్ 2కు సగం మందే హాజరైంటారు అంటూ ఒక వార్త ఉంటే, ఇక ఆర్ఓఆర్ చట్టానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి అంటూ ఇంకొక వార్తను చూస్తా ఉన్నాం. ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో అసెంబ్లీలో ఈ బిల్లు పైన చర్చ జరిగే అవకాశం ఉంది. భార్యను అడవిలో వదిలి వెళ్లిన భర్త. బెంగళూరులో పరిచయం, పెళ్లి. మనస్పర్ధలు రావడంతో హైదరాబాద్ కు పెయిన్ కిల్లర్స్ తీసుకున్న భార్య. ములుగు మండలం వంటిమామిడి అడవిలో వదిలి వెళ్లిన భర్త. నడవానికి సిగ్గాను ఉండాలి. ఏం మనిషినవరా నాయన. నిరుపేదలకు ఏడాదికి 12,000 రూపాయలు. ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా అప్పులు. 7 లక్షల కోట్ల రుణాలు తీసుకున్న గత ప్రభుత్వం. వాళ్ళు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటున్నారు. నేటి నుంచి అసెంబ్లీ, శాసన మండలి సైతం పునఃప్రారంభం కానున్న సమావేశాలు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఇవాళ కేబినెట్ భేటీ, అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం ఉండబోతోంది. ఇక విద్యార్థుల కోడింగ్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు. ప్రారంభించిన ఎస్సీ గురుకుల సొసైటీ. ఒక్కో పాఠశాల నుంచి 5 ఎంపిక. 29,250 మంది విద్యార్థులకు దశల వారీగా శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. ఇవాళ రేపు మరింత చలి ఉంటుందంటే సాధారణ కంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. పలు చోట్ల పొగమంచు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. దేశవ్యాప్తంగా పెరిగిన చలి. ఇక అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు. అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. వచ్చాక ఇద్దరం కలిసి స్కూలుకు వెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు షార్మిక మాటలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి. ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్మరణ పోరాటం చేస్తాడు. సిగ్గుండాలే సినిమా వాళ్ళకి. ఏమన్నా శరం, ఏమన్నా ఈ బిడ్డ ఊహదు ఏది, ఇంకా లోక జ్ఞానం తెలియనటువంటి బిడ్డ అమ్మ ఊరికి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. చెప్పురి, మీరు వచ్చి సమాధానం చెప్పురి. ఆ బిడ్డకు సమాధానం చెప్పురి. ఏ శకాలంతా మీ పిల్లలు అయితే ఇట్లా ఉంటారా? ఒకవేళ మీ పిల్లలకే ఈ పరిస్థితి వస్తే అదే తొక్కిసలాటలో అల్లు అర్జున్ గారిని తొక్కి చంపిరు అనుకో మాట, మన పరిస్థితి ఎట్లా ఉంటుండే? ప్రజలు మీ రియాక్షన్ ఎట్లుంటుండే? అప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయకపోదురు. బ్లాక్ చైన్ ఉన్న చీకటి పనులే. టెరాసిస్ నుంచి ఎన్ఐసికి ధరణి బదలాయింపు. గతంలో లాగిన్ మొదలు డిజిటల్ సైన్ వరకు రికార్డు. డాటా ట్రాన్స్ఫర్తో పాటే ట్రాన్సాక్షన్ హిస్టరీ సైతం బదలాయించాలని డిమాండ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ అక్రమార్కుల గుట్టురట్టు. ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయడానికి ఇదే కీలకమట.
ఇక రాహుల్ జీ ఇదేనా మీ వ్యూహం? సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారట. మీకు వస్తే ఆ బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నీ, మీ ఆస్తులు పెరిగినాయి బ్లాక్ మెయిలింగ్ తోటి కదా. లండన్ ఉంటే 50 ఎకరాలు 5 ఎకరాలు 50 ఎకరాలు రాసిస్తా బాపత్ బ్యాచ్. మీ ఒక ఆయన లండన్ కాదు అమెరికానా ఆయన ఇక్కడ నేను అనాథాశ్రమం పెడతా, పేద పిల్లలకు ఉచిత కార్పొరేట్ లెవెల్ ఉచితంగా అందిస్తా అంటే 5 ఎకరాలు ఇవ్వనంటే 50 ఎకరాలు ఇస్తాం, 45 ఎకరాలు మళ్ళీ మా పేరు మీద చేయాలంటే వాడు దండం పెట్టి వెళ్ళిపోయి ఈ బ్యాచ్ చెప్తాడు ఈయన. తెలంగాణకు ఎల్డీసీ ఎక్సలెన్స్ అవార్డు ఇండోర్లో అందుకున్న ట్రాన్స్కో సీఎండి, డిప్యూటీ సీఎం అధికారులు అభినందనలు. 6 ప్రాణాలు కాపాడిన బ్రెయిన్ డెడ్ పేషెంట్ అంట. రాజస్థాన్లో చరిత్రాత్మక శస్త్రచికిత్స. జలావర్ నుంచి జైపూర్ తర్వాత జోధ్పూర్కు విమానంలో ఆర్గాన్స్ పంపించారట. వైద్య సేవల క్వాలిటీపై సర్కార్ ఫోకస్. కార్పొరేట్ స్టైల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో సిస్టమ్. పేషెంట్లో భరోసా పెంచేందుకు ప్రయత్నం. టెస్టింగ్ నుంచి ట్రీట్మెంట్ వరకు మార్పులు. డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్లో చేంజ్. ఇక రైతుల ఆందోళన మరింత ఉధృతం. 16న ట్రాక్టర్ మార్చ్, 18న రైలు రోకో చేపట్టబోతామన్న. నిరసనలకు రైతు నేత సన్వర్ సింగ్ వందేర్ పిలుపు. ధర్నాలో పాల్గొనాలని రాకేష్ టికాయత్ గ్రూప్నకు లేక శంభు సరిహద్దులో నిర్వహించేందుకు నిర్ణయం చేసిరట. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఒకసారి బీసీల ఏకైక ప్రింట్ మీడియా పత్రిక బీసీలకు స్లోగా వస్తుంది. తెలంగాణను 10 ఏళ్లు దోచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించం. బీఆర్ఎస్ నేతలకు సవాల్. చర్చకు సిద్ధమా? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 10 ఏళ్లు అప్పనంగా దోచుకున్నారు. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ, 39 మంది ప్రమాణం. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 10 రోజుల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం. 3 పార్టీలకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిరట. భారత్లో అక్రమ చొరబాట్లు కేంద్రానిదే బాధ్యత. ఢిల్లీ సీఎం అతిశి. ఇక భారత్లోకి అక్రమంగానే ప్రవేశిస్తున్న రోహింగ్యాల పునరావాసాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ఆందోళన వ్యక్తం చేసిండ్రు. ఆ అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసిండ్రు. రైట్. ఇక ఆయుధాల సరఫరా మార్గం మూసుకుపోయింది. సిరియాను తిరుగుబాటుదారులకు సంబంధించినటువంటి వార్తను ఇక్కడ చూస్తా ఉన్నాం. జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం పునరాలోచన. ఇక సోమవారం లోక్సభ బిజినెస్ అజెండాలో కనిపించని బిల్లులు. అయితే ఇక మోడీ సర్కార్ ఊహించని నిర్ణయం. ప్రస్తుత సమావేశాలకు మరో 4 రోజులే సమయం ఉంది. ఇక పలు అభివృద్ధి పనులకు సీతక్క శ్రీకారం. పరిగి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి సీతక్క హాజరు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. విపక్షాల ఆరోపణలు పట్టించుకోవడం అవసరం లేదు. అన్నదాత కష్టాలను తీర్చే ప్రభుత్వం మాది. ఇక ప్లాస్టిక్ రహితంగా కుంభమేళా. పవిత్ర నదుల్లో ఎన్నో ఏళ్లుగా కుంభమేళా జరుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా. కుంభమేళాలో పెద్ద ఎత్తున హిందువులు పుణ్యస్నానాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఆఖరి జాబితా విడుదల చేసిన ఆపు తర్వాత కాంగ్రెస్ కంచుకోటలో కేజ్రీవాల్ పోటీ. ఆయన ప్రత్యర్థిగా షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఉంటాడంట. రైట్. ఇక జమిలీ ఎన్నికలు కొత్తేమీ కాదు. జమిలీ ఎన్నికలపై హోంమంత్రి అమిత్ షా స్పందన. దేశంలో 3 సార్లు జమిలీ ఎన్నికలు నిర్వహించాం. 1952లో అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయని గుర్తు చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ విధానంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమైనని షా పేర్కొన్నారు. ఇక జానా బాలకృష్ణకు బల్దియా షాక్ ఇచ్చిందట. వీళ్ళిద్దరి ఇండ్లకు మార్కింగ్ చేసిందట కూలగొట్టాలని. అమెరికాలో కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు. ట్రంప్ ప్రయాణానికి ముందే అమల్లోకి. 208 దేశాలకు చెందిన అక్రమ వలసదారులకు డిపోర్టేషన్ ముప్పు. అక్రమంగా వలసదారుల సంఖ్య 14.45 లక్షలు. అందులో 17,940 మంది భారతీయులు. వీరిలో గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చెందిన వారు అధికంగా ఉన్నారట. ఫేక్ డాక్యుమెంట్స్ తోటి పోయారట. ఇక అంతా ఇంతే. బీఆర్ఎస్ తిరోగమనం దిశగా తెలంగాణ. కేటీఆర్ మన పార్టీ పేరులో తెలంగాణ పేరు తీసేశాక మనకు అదే జరుగుతుంది కదా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు. ఇది ఏకైక బీసీ ప్రింట్ మీడియా సూర్య దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు, మిగతా వార్తలందరినీ మన వల్ల అందిస్తారు.